హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి హోమ్. ఫ్రెండ్స్, ఈరోజైతే కార్తీక పౌర్ణమి, అందరికీ శుభాకాంక్షలు అండి. ఈరోజైతే పొద్దుటే లేచినమాట. ఇంకా నేనైతే ముగ్గులు పెట్టుకుంటున్నా. ఇంకా గుడికి వెళ్ళాలి. ఈరోజు మెయిన్గా మా ఆయన అయితే మాల వేస్తున్నాడు అనమాట. అట్లా అని చెప్పేసి ఇంకా పొద్దునే లేచినాం అనమాట. ఇంకా ముగ్గులు అయితే వేసుకుంటున్నా. అబ్బా, ఎంతసేపు ముగ్గులే పెడతావు తల్లి అనుకుంటున్నారా? అట్లని ఏం లేదు, తొందరగానే వేసేసుకున్నాను అనమాట. చేసేది కొంచెం లేట్గా అనిపించింది. ఇంకా ఇంట్లో పనులు అయితే గిన్నెలు తోమేసి ఇంకా బండలు అయితే తుడిచేసుకున్నాను అనమాట. పొద్దున్నే నిన్న అయితే బండలు కడుక్కున్నా, ఈరోజు తుడుచుకున్నాను అనమాట. ఇంకా స్టవ్ పొయ్యి కట్ట అన్నీ కడిగేసుకొని గిన్నెలు అయితే కడిగేసుకొని ఇంకా మా ఆయన నీళ్ళు పెట్టిన స్నానానికి వాళ్ళకైతే మా బాబు మా ఆయన అయితే ఫస్ట్ కొండపైకి అయితే పోతామని చెప్పిందనమాట, అయ్యప్ప కొండకు. ఇంకా వాళ్ళని పంపించేసి మేమైతే మెల్లగా స్నానం చేసుకొని దేవుని దీపం అయితే పెట్టేసి వెళ్దామని అయితే అనుకున్న ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఛాయ్ వేసుకున్నాం. నాకు ఛాయ్ తాగంది అయితే ఏ పని కాదనమాట. పాలు నైటే తెచ్చి పెట్టుకున్నాము. ఇంకా ఛాయ్ అయితే పెట్టుకున్నా. యువతల నీళ్ళు అయితే మళ్ళీ పెట్టేసిన అనమాట. ఒకరికి స్నానం అవుతుందని, ఇంకా ఇంకొకరికి కావాలి కదా అన్నట్లుగా. ఇక ఛాయ్ తాగిన తర్వాత మేమైతే ఇంకా ఏదైనా సరే ఛాయ్ తాగిన తర్వాత చేసుకుంటాం అనమాట. ఇక పూజకు మా ఆయన అయితే ఇంకా రెడీ అవుతున్నాడు అనమాట. ఇంకా పోవాలి కదా అని చెప్పేసి ఆయనదే ఇది బ్యాగ్ అయితే బ్యాగులు అన్నీ సదిరి పెట్టుకుందామని వాళ్ళైతే ఇంకా వెళ్ళిపోతున్నారు గుడికి. అయితే వాళ్ళు మీరైతే రాండి అని చెప్పేసిండ్రు. మేము పూజ చేసుకొని వస్తామని చెప్పినాము. ఇక్కడైతే ఛాయ్ అయితే తాగుతున్నాం అనమాట. ఛాయ్ తాగిన తర్వాత స్నానాలు చేసుకొని పూజ చేసుకొని పోవాలని. ఎప్పుడైనా సరే నేను ఒక్క పొద్దు ఉండాలన్నా కానీ నేను కంపల్సరీ ఛాయ్ అయితే తాగుతాను అనమాట. ఒక్క పొద్దు ఉండడానికి ఛాయ్కు ఏం సంబంధం లేదు అని చెప్పేసి ఇంకా ఇది మా అమ్మ కూడా అట్లనే వేస్తుంది. నాకైతే అట్లనే అలవాటు పడ్డది. ఇక మా పాప అయితే బిస్కెట్ తింటుంది. ఇంకా నేనైతే ఛాయ్ తాగేసి స్నానానికి నీళ్ళు పెట్టుకున్నాం. ఇద్దరం అయితే స్నానానికి నీళ్ళు పెట్టేసుకొని ఛాయ్ తాగిన తర్వాత వెళ్ళిపోదాము అని అనుకున్నాము. కానీ కొంచెం అయితే లేట్ అయింది మాకు. ఇక వాళ్ళు అప్పటికే చేసుకున్నారు. పూజ అయితే స్నానాలు చేసుకొని పూజ అయితే చేసుకున్నాము. ఇంకా వెళ్దామని అయితే మేమైతే బయటికి వెళ్ళే వరకు మా ఆయన అయితే ఇంకా వద్దులే మేమే వస్తున్నాము అని చెప్పేసి అయితే అక్కడ కూడా వీడియో తీసుకొని వచ్చిండు అనమాట. ఇంకా మాల వేసుకునేది అక్కడ నుంచి మాల వేసుకొని వచ్చిండ్రు. ఇంకా మేము బయటికి వెళ్ళినాము. మళ్ళీ వద్దులే అని చెప్పేసి ఇక్కడికైతే ఇంటికి వెనక్కి మళ్ళినాం అనమాట. మాకు కూడా మాల వేయడము కొత్తనే, ఫస్ట్ టైం కదా. కన్యాస్వామి అంట. ఇంకా మా తమ్ముళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మా ఆయన అయితే వెళ్ళిండండి. ఇంకా వెళ్ళేసి మా తమ్ముళ్ళు ఉన్నారు కదా వేసుకొని ఇంకా వాళ్ళతో పాటు వచ్చిండు ఇంటికైతే. ఇంకా మేము వెళ్దాము అని అనుకున్నాము కానీ మాకు వెళ్ళడానికైతే కుదరలేదు. మేము బయటికి వెళ్ళాం కానీ స్వామి అయితే ఏమొద్దు నేను వచ్చేస్తున్నా అని చెప్పేసి అయితే వచ్చిండనమాట. ఇంకా సరే అని చెప్పేసి మేము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్దామని చెప్పేసి ఇంకా మా స్వామి మా పాప మా తమ్ముని బిడ్డనైతే చిన్న ఆయమ ఉన్నది ఒక్కతే, ఆయనకు ఒక బాబు ఒక పాప. ఇంకా ఏమైతే నేను కూడా వస్తానంటే సరే అని చెప్పేసి ఇంకా మేము నలుగురం కలిసి అయితే పోయినాము. మా బాబు నేనేం రాను అని అన్నాడు అనమాట. కొంచెం పొద్దున లేచిండు కాబట్టి నాకు నిద్ర వచ్చినట్లుంది అంటే సరేలే అని చెప్పేసి ఇంటి దగ్గరనే పెట్టి మేమైతే గుడికి పోయినాం. గుడిలో మాటకం చాలా మంది అయితే అసలుకు ఎట్లా అంటే అట్లా ఉన్నారు. కొద్దిసేపు నిలబడ్డాము బాగానే. ఇంకా తర్వాత దగ్గరికి అయితే వెళ్ళి ఇక మేము పూజ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఎప్పుడైనా మొత్తం అన్నీ తీసి జరిపి అభిషేకం చేయించేవాళ్ళము కానీ ఆడ కుదరలేదు. అన్నీ దేవుని దగ్గర అన్నీ పెట్టింది కదా, తీయడం ఎందుకని చెప్పేసి మేమైతే ఇంకేం తీయలేదు ఫ్రెండ్స్. ఒకటి మిస్టేక్ ఏమైందంటే మాకు పాలు పెరుగు అన్నీ తీసుకుపోదామని తొందరగా తీసుకుపోదాము అన్న దానిలో స్వామి పోదాం అన్నందుకు సరే అని చెప్పేసి తీసుకుని పోయి ఫ్రిడ్జ్లో కవర్లో పెరుగు బదులు పాలైతే 2 ప్యాకెట్లు తీసుకొని పోయినామన్నమాట. ఆడిపోయిన తర్వాత చూస్తే 2 పాలే ఉన్నాయి. సరేలే అని చెప్పేసి ఇంకా పెరుగు నెయ్యి పెరుగు తీసుకోలేదన్నమాట. పాలు 2 ప్యాకెట్లు, నెయ్యి, చక్కెర ఇవన్నీ తీసుకొని అయితే పోయినాము.
ఇంకా అక్కడికి వెళ్ళి మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకొని అట్లనే ఉసిరికాయలు కూడా తీసుకొచ్చిన అనమాట, పెద్ద ఉసిరికాయ. ఇంకా అవి కూడా దీపాలు పెట్టుకుందామని చెప్పేసి ఆడ మాకైతే నెయ్యి ప్యాకెట్ చించడానికి కానీ అట్లా ఏం దొరకలేవు అనమాట. కొంచెం లేట్ అయింది మాకైతే. అందరూ లైన్ అయితే కట్టిన